హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్లో ఆర్బీఐ డిసైడ్స్ టు అడాప్ట్ అన్ ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ. సాధారణంగా ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏం లేదు, మనీ సప్లై అనేటటువంటి దాన్ని, ద్రవ్య సరఫరా అనేటటువంటి దాన్ని పెంచుతారు. సో అందులో భాగంగా ఏది చేయదు అని అడిగింది. కట్ ద ఎస్ఎల్ఆర్, అది ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ చేస్తుంది కాబట్టి తప్పు, నో అడిగాడు కదా. ఇంక్రీజ్ ఎంఎస్ఎఫ్, డిక్రీజ్ అవ్వాలి యాక్చువల్గా. సో ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఎంఎస్ఎఫ్ మళ్ళీ వడ్డీ రేట్లో తేడాలు వస్తాయి. సో కాబట్టి ఇది తప్పు, కాబట్టి నాట్ అడిగాడు కాబట్టి ఇట్ వోంట్ డూ. ఇంక్రీజ్ ఎంఎస్ఎఫ్ చేయదు, ఎంఎస్ఎఫ్ని డిక్రీజ్ చేస్తుంది. కట్ ద బ్యాంక్ రేట్, ఏదైనా తగ్గింపులే, పెంచుతాలు ఉండవు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్ ఎరగదీసేస్తున్నాయి పొద్దున్నుంచి, నిన్నటి నుంచి. సిరియాలో రెబల్స్ ఎవరైతే ఉన్నారో 13 సంవత్సరాల బషీర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆయన మాస్కో పారిపోయాడు. సో చాలా రోజుల నుంచి సిరియాలో సివిల్ వార్ అనేటటువంటి జరుగుతుంది. ఈ వార్ని ఆపేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ వార్లో మళ్ళా అసద్, బషీర్ అల్ అసద్ రిజీమ్కి సంబంధించి సపోర్ట్ మనకి రష్యా నుంచి వస్తే, రెబల్స్కేమో అమెరికా సపోర్ట్ చేసింది. ఇలా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు పంచుకున్నటువంటి పరిస్థితులు ఆవిర్భవించాయి. ఇందులో భాగంగా రెబల్స్ గెలిచారు. ఇప్పుడు బషీర్ అల్ అసద్ 13 సంవత్సరాలు సిరియాని పరిపాలించినటువంటి ప్రెసిడెంట్, ఈయన మాస్కో పారిపోయాడు. అక్కడ పొలిటికల్ అసైలం ఇచ్చారు ఈయనకి. సో దీనికి సంబంధించి అసలు ఈ యుద్ధం ఎలా ప్రారంభమైంది, ఎందుకు, ఆ దేశంలో ఎప్పుడు ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి అంశాలను మనం చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, సిరియన్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ బషీర్ అల్ అసద్ 24 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నారు. అయితే 13 సంవత్సరాల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది, సివిల్ వార్. సో 13 సంవత్సరాల యుద్ధానికి బషీర్ అల్ అసద్ 24 సంవత్సరాల అధికారానికి ఆయన దూరం చేశారంటే అది మంచిగా చెడా అనేది జనాలు, నేనేం చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ దీస్ వార్స్. సో బషీర్ అల్ అసద్ 35 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. 59 సంవత్సరాలు వచ్చేటటువంటి సమయానికి ఆయన్ని ఆ యొక్క పదవి నుంచి తొలగించి ఫోర్స్ఫుల్గా, డెఫినెట్గా, సో యుద్ధంలో భాగంగా ఆయన వేరే దేశానికి పారిపోయారు, రష్యాకి. సో ఇస్లామిక్ లెడ్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే రెబల్స్. 13 సంవత్సరాలు అక్కడ జరుగుతున్నటువంటి సివిల్ వార్కి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. సిరియన్స్ చాలామంది, బషీర్ అల్ అసద్ ప్రభుత్వం నచ్చనటువంటి సిరియా ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ మాదిరిగా అయితే ఆ మధ్య కాలంలో ఒక 7-8 నెలల క్రిందట శ్రీలంకలో ఎలా అయితే ఆ ప్రెసిడెంట్ బిల్డింగ్ని టాపిల్ చేశారో అదేవిధంగా సిరియాలో కూడా జరిగింది. అలాగే సిరియా సివిల్ వార్ కనుక మనం చూస్తే, సిరియా సివిల్ వార్ 2011లో స్టార్ట్ అయింది. తునీషియా లాంటి దేశాలలో అరబ్ స్ప్రింగ్ అనేటటువంటిది వచ్చింది. అంటే ఆ దేశంలో అప్పటి వరకు ఉన్నటువంటి అథారిటేరియన్ గవర్నమెంట్, అంటే ఏంటి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కాదు, రాచరికపు ప్రభుత్వాలు వెళ్ళిపోవాలి, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటటువంటిది రావాలి, ప్రజలందరికీ హక్కులు రావాలనేటటువంటి ఒక విప్లవం వచ్చింది. దీన్నే అరబ్ స్ప్రింగ్ అని అంటారు. అయితే పక్క దేశాలలో వచ్చినటువంటి అరబ్ స్ప్రింగ్ సిరియాలో ఉన్నటువంటి ప్రజలను కూడా ప్రభావితం చేసింది. అయితే సిరియాలో ఉన్న ప్రజలు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు కూడా ఆ దేశంలో డెమోక్రటిక్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నారు. అయితే బషీర్ అల్ అసద్ ప్రభుత్వం మాత్రం ఇలా విప్లవంలో ఎప్పుడైతే భాగంగా విప్లవకారులు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అణగదొక్కింది. అందులో భాగంగా సివిల్ వార్ అనేటటువంటి స్టార్ట్ అయింది. ఫస్ట్లో అయితే పీస్ఫుల్ ప్రొటెస్టే జరిగాయి, శాంతియుతంగానే ప్రొటెస్టులు జరిగాయి. అందరూ కూడా రాజకీయపరమైనటువంటి సంస్కరణలు కావాలి, స్వేచ్ఛ కావాలి అని అడిగారు. అయితే బషీర్ అల్ అసద్ ప్రభుత్వం మాత్రము అపోజిషన్ డెమాన్స్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చాలా గట్టిగా అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా కాల్ చేయడాలు, చంపేయడాలు, ఇట్లాంటి వైలెంట్ క్రాక్డౌన్స్ జరిగినటువంటి కారణంగా ఆ దేశంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. అయితే దీనికి గల కారణాలు, అసలు ఎందుకు ఆ దేశంలో ప్రజలు విప్లవంలో భాగంగా కానీ లేదా మాకు మార్పు కావాలని ఎందుకు కోరుకున్నారు. బషీర్ అల్ అసద్ ఎవరైతే ఉన్నారో, బషీర్ అల్ అసద్ ముందు ఉన్నటువంటి వాళ్ళ నాన్న, ఆయన కూడా అసద్దే, పెద్ద అసద్ అనమాట.
ఆయన కూడా అథారిటేరియన్ రూల్ ఈ దేశంలో చాలా సంవత్సరాల నుండి, అంటే ఒక 50 సంవత్సరాల నుంచి అని అనుకోండి, ఇప్పటి వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటటువంటిదే లేదు. సో కాబట్టి అప్రెసివ్ గవర్నమెంట్, అంటే అనగదొక్కేటటువంటి ప్రభుత్వాలే ఎక్కువగా ఉన్నాయి. సో దీని కారణంగా ఆబ్వియస్గా ప్రజలకు నచ్చదు కదా. 2, ఎకనామిక్ హార్డ్షిప్, అంటే అన్ఎంప్లాయిడ్ ఎక్కువ మంది ఆ దేశంలో నిరుద్యోగానికి లోనైనారు. ఎందుకంటే అక్కడ తీసుకున్నటువంటి ఆర్థికపరమైన సంస్కరణలు అంత అద్భుతంగా రాలేదు. సో దాని కారణంగా ఎక్కువ మందికి నిరుద్యోగం వచ్చింది. అలాగే కరప్షన్ పెరిగిపోయింది, అవినీతి. దాంతోపాటుగా ఆర్థిక అసమానతలు అనేటటువంటివి విపరీతంగా పెరిగిపోయాయి. కొంతమంది రిచ్ అయ్యారు, కొంతమంది బాగా పూర్ అయిపోయారు. ఈ పూర్ పీపుల్ అంతా కూడా మాకొద్దు బాబోయ్ ఈ ప్రభుత్వం, మాకు సంస్కరణలు కావాలని చెప్పి విడిపోయి కొంతమంది వెళ్ళి ఫ్యాక్షన్స్ అండ్ ఎక్స్ట్రీమిజంలో జాయిన్ అయ్యారు. సో సెక్టేరియన్ డివైడ్. సిరియాలో సున్నీ మెజారిటీ దేశం అది. అయితే అందులోనే మళ్ళా అలావైట్ అనేటటువంటి ఒక కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీ అల్పసంఖ్యాక వర్గం, అంటే మైనారిటీ. ఈ అలావైట్ అనేటటువంటి కమ్యూనిటీకి చెందిన వ్యక్తే అసాద్. కానీ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం సిరియాలో ఉన్న వాళ్ళు సున్నీస్. వీళ్ళంతా కూడా ఇతనికి ఎదురు తిరిగారు. సో అల్పసంఖ్యాక వర్గంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మనల్ని పరిపాలించేది ఏంటి అనేటటువంటి పరిస్థితుల్లో కూడా సెక్టేరియన్ డివైడ్ వచ్చింది. అలాగే అరబ్ స్ప్రింగ్ ఇన్ఫ్లుయెన్స్, మిగతా పక్క దేశాలలో ఎప్పుడైతే ప్రజాస్వామ్యం కోసం అక్కడ విప్లవాలు వచ్చాయో ఆ వాసన ఈ దేశానికి కూడా అంటుకుంది. దాంతోపాటుగా ప్రాక్సీ వార్ అనేటటువంటిది కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకంటే కొన్ని దేశాలు ఈ బషీర్ అల్ అసద్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని సపోర్ట్ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా కొన్ని దేశాలేమో అసాద్ రెజైమ్కి, అంటే అసాద్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే, కొంతమంది కుర్దిష్ ఫోర్సెస్ అని ఉన్నారు. ఈ కుర్దిష్ ఫోర్సెస్ అనేవాళ్ళు టర్కీ బోర్డర్లో ఉంటారన్నమాట. ఈ కుర్దిష్ అనేటటువంటిది అదొక కమ్యూనిటీ, వాళ్ళు ఒక ప్రాంతంలో నివసించేటటువంటి వ్యక్తులు. వీళ్ళు సిరియాలో భాగమే, కానీ ఎప్పటి నుంచో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ప్రత్యేక దేశం కావాలని అడుగుతున్నారు. ఈ కుర్దిష్ వాళ్ళకి ఎప్పుడు కూడా టర్కీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది, వీళ్ళకి అమెరికా కూడా సపోర్ట్ ఉంది. సో ఆ రకంగా అసాద్ రిజంకి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు. దాంతోపాటు ఈ యొక్క ఇరాక్ మీద అమెరికా యుద్ధం చేసిన తర్వాత అక్కడ ISIS అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ వచ్చింది. ఈ ఉగ్రవాద సంస్థ కూడా చాలా వరకు సిరియాలో కొన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. తర్వాత ఇరాన్ అండ్ హెజ్బొల్లా, ఇరాన్ అండ్ హెజ్బొల్లా వీళ్ళిద్దరూ అమెరికాకి వ్యతిరేకం. అమెరికాకి వ్యతిరేకం అయితే ఎవరికి పాజిటివ్ అవుతారు? వీళ్ళు అసద్కి పాజిటివ్ అవుతారు. ఈ హెజ్బొల్లా అనేటటువంటిది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వీళ్ళు చాలా పవర్ఫుల్. అయితే ఇటీవల కాలంలో సిరియా వాళ్ళు ఈ హెజ్బొల్లా మీద బాంబులు వేయడం వల్ల వీళ్ళు కొంచెం వీక్ అయ్యారు. ఈ తరుణంలోనే రెబల్ ఫోర్సెస్ వేగంగా వెళ్ళి అసాద్ యొక్క రిజైమ్ని పూర్తి స్థాయిలో కట్టడి చేసి అతన్ని పంపించారు. నేను కొంచెం ఆలోచిస్తే నాకైతే ఏం అర్థమైందంటే, ఇటీవల కాలంలో హమాస్ ఈ ఇజ్రాయెల్ మీద బాంబు వేయడం, ఇజ్రాయెల్ ఇరాన్ హెజ్బొల్లా మీద బాంబు వేయడం, ఇవన్నీ కూడా మనం ఇజ్రాయెల్ యుద్ధంలో భాగంగానే అనుకున్నాం. అమెరికా లాంటి దేశాలు ఇలాంటి యుద్ధ తంత్రాలను, యుద్ధ వ్యూహాలు, స్ట్రాటజిక్ ఆఫ్ వార్స్ని చాలా దీర్ఘకాలికంగా ఆలోచించగల సత్తా ఉన్నటువంటి దేశాలు. భారతదేశానికి కూడా సత్తా ఉంది. అయితే మీరు సింపుల్గా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇజ్రాయిల్ ఉంది, పాలస్తీనాలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ మీద అటాక్ చేసింది, హమాస్ వాడు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశాడు, ఇజ్రాయెల్ వాడు మళ్ళీ ఈ హెజ్బొల్లా అలాగే ఇరాన్ వీళ్ళ మీద అటాక్ చేసింది, వీళ్ళ మీద అటాక్ చేశారు. వీళ్ళందరూ యుద్ధంలో భాగంగా ఉన్నప్పుడు ఈ హెజ్బొల్లా వెళ్ళి సిరియాకి సపోర్ట్ ఇవ్వలేదు కదా. సో కావాలనే బహుశా ఇజ్రాయిల్ని హమాస్ హెజ్బొల్లాతో యుద్ధంలో లోపలికి తీసుకెళ్ళి అమెరికా తన యొక్క సపోర్ట్తో ఈ సిరియాలో ఉన్నటువంటి బషీర్ అల్ అసద్ తాలూకా ప్రభుత్వాన్ని కూలదోయడానికి వేసిన ప్లాన్లా కనిపించట్లేదు ఇది. అంటే ఈ హెజ్బొల్లా ఇరాన్ని ఇక్కడ బిజీ చేస్తే వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటుంటారు, వెనక వైపు నుంచి వీళ్ళు ఇచ్చేటటువంటి సపోర్ట్ కనుక ఎప్పుడైతే కుర్దిష్ ఫోర్సెస్, రెబల్ ఫోర్సెస్ ఎగెనెస్ట్ అసాద్ రెజిమ్కి ఇచ్చారనుకోండి, వీళ్ళు వెళ్ళి సిరియాలో ఉన్నటువంటి ఈ బషీర్ అల్ అసద్ని కూలదోస్తారు. అందుకే మీరు కరెక్ట్గా చూస్తే కరెక్ట్గా 15 రోజుల్లో దేశాన్ని ఆక్రమించుకున్నారు, 8 నుంచి 15 రోజులు. అసలు అంత వేగంగా ఏదైనా దేశాన్ని ఆక్రమించుకోవడం సాధ్యమవుతుందా? సో అది అక్కడ జరిగినటువంటి అంశం. అలాగే రీజనల్ ఇన్వాల్వ్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు టర్కీ కూడా ఎప్పుడు ఈ రెబల్ గ్రూప్స్కి బాగా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. అలాగే కుర్దిష్ అటానమీ నియర్ ఇట్స్ బోర్డర్. ఓకే, ఇందాక నేను ఒకసారి తప్పు చెప్పాను. కుర్దిష్ ఫోర్సెస్ సెపరేట్ కంట్రీ కావాలని అంటున్నారు కదా, వీళ్ళకి టర్కీ సపోర్ట్ కాదు, టర్కీ దీనికి ఎగెనెస్ట్. ఇందాక నేను ఒక చిన్న పొరపాటు చెప్పాను. సో ఈ కుర్దిష్ ఫోర్సెస్ని దూరంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి రెబల్స్కి టర్కీ సపోర్ట్ ఇస్తుంది. ఇది ఒకసారి సరి చేసుకోండి. ఇందాక అది కొంచెం ఇంటర్నేషనల్ అఫైర్స్ కదా, కొంచెం పొరపాటు జరిగింది.
సో టర్కీ ఏదైతే ఉందో టర్కీ కుర్దిష్ ఆటానమీని కౌంటర్ చేయడానికి సిరియాలో ఉన్నటువంటి రెబల్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే రష్యా ఏమో బషీర్ అల్ అసద్ రెజీమ్కి సపోర్ట్ చేసింది. అంటే రష్యా, సిరియాలో ఉన్నటువంటి బషీర్ అల్ అసద్, ఇరాను, హెజబొల్లా వీళ్ళంతా ఒకవైపు, అమెరికా బషీర్ అల్ అసద్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రెబల్స్, టర్కీ వీళ్ళంతా ఒకవైపు. అలాగే యుఎస్ఏ కుర్దిష్ ఫోర్సెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? టర్కీని కొట్టడానికి కాదు, సిరియాలో ఉన్నటువంటి రెబల్స్ని వీళ్ళని కౌంటర్ చేసి ముఖ్యంగా ఐఎస్ఐఎస్ ఏదైతే ఉందో వీళ్ళని నెగిటివ్ చేయడానికి. అంటే కుర్దిష్ అనేవాళ్ళు వీళ్ళు ఇండిపెండెంట్ ఫైటర్స్ అన్నమాట. ఒక రకంగా ఈ కుర్దిష్ అనేటటువంటిది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండిపెండెంట్ ఫైటర్స్, మాకు కుర్దిస్తాన్ కావాలని ఫైట్ చేస్తున్నారు. సో వీళ్ళని అమెరికా ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఎలా? ఈ ఐఎస్ఐఎస్ మీద ఎదురు తిరగడానికి, టెర్రరిస్టుల మీద, లేదా అసాద్ మీద ఎదురు తిరగడానికి. కానీ టర్కీ మాత్రం వీళ్ళని దూరం పెడుతూ ఉంటుంది. ఇందాక టర్కీ సపోర్ట్ అని చెప్పాను మీకు, అదొకటే చిన్న పొరపాటు. అలాగే టైం లైన్ కనుక మనం చూసుకుంటే 2011లో చాలా ప్రొటెస్టులు జరిగాయి బషీర్ అల్ అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అక్కడ మాకు స్వేచ్ఛ కావాలి, ఇంకా స్వాతంత్రం కావాలి, డెమోక్రసీ కావాలని చెప్పేసి. అప్పుడు ఏమైందంటే బషీర్ అల్ అసద్ చాలామందిని షూట్ చేసి చంపేశాడు. అంటే బషీర్ అల్ అసద్ ప్రభుత్వం తాలూకా, అసద్ అని అందం ముద్దు పేరు. సో అసద్ తాలూకా ప్రభుత్వం వాళ్ళకున్న ఆర్మ్డ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్తో ఎవరెవరైతే ఈ ప్రొటెస్టులు చేస్తున్నారో వాళ్ళని చంపారు. 2012లో ఆల్ ఖైదాకి సంబంధించినటువంటి ఒక సంస్థ నుస్రా ఫ్రంట్ అని ఉంది, వీళ్ళు డెమాస్కస్లో బాంబు వేశారు. అసద్ ఏం చేశాడు? వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్లు, విమానాలతో దాడి చేశాడు. తర్వాత 2013లో లెబనాన్ అసద్కి హెల్ప్ చేసి ఈ రెబల్స్ని ఆపేటటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఈ సహాయం లెబనాన్ నుంచి ఇప్పుడు 2024లో అసద్కి లభించలేదు. 2014లో ఐఎస్ఐఎస్ ఏమో నార్త్ ఈస్ట్ సిరియాని క్యాప్చర్ చేసింది. సో యునైటెడ్ స్టేట్స్ ఏమో ఈ కుర్దిష్ ఫోర్సెస్తో కలిసి ఈ ఐఎస్ఐఎస్కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. 2015లో మళ్ళీ రెబల్ గ్రూప్స్ కొన్ని వచ్చాయి, వీళ్ళతో పాటు రష్యా ఏమో అసద్ వైపు జాయిన్ అయింది. 2016లో టర్కీ రెబల్స్ ఇన్కర్జన్ విత్ రెబల్స్ని ట్రై చేసి అసాద్ అండ్ ఎలిట్స్ డిఫీట్స్ రెబల్స్ ఇన్ అలెపో. అంటే టర్కీ రెబల్స్కి హెల్ప్ చేసింది, అంటే అసాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకి హెల్ప్ చేసింది. కానీ అసద్ ప్రభుత్వం వాళ్ళని ఓడించింది. ఆ సమయంలో హయాత్ తహరీర్ అల్ షామ్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది. ఇప్పుడు కూడా అసాద్ ప్రభుత్వాన్ని కూలదేయడంలో ప్రత్యేక పాత్ర వహించింది. తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ ఎయిర్ స్ట్రైక్ చేసింది హెజ్బొల్లా మీద, ఎస్పెషల్లీ సిరియా మీద. సో యుఎస్ వాళ్ళు కుర్దిష్ ఫోర్సెస్కి హెల్ప్ చేశారు, ఐఎస్ఐఎస్ని రక్కాలో ఓడించారు. మొత్తానికి ఐఎస్ఐఎస్ని అక్కడ నుంచి గెంటేశారు. అయితే లేటెస్ట్గా 2023లో హమాస్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దీనివల్ల ఏమైంది? హెజ్బొల్లా ప్రజెన్స్ ఇన్ సిరియా తగ్గింది. ఎందుకంటే హెజ్బొల్లా వాళ్ళు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళతో యుద్ధంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈలోపు రెబల్స్ ఎవరైతే ఉన్నారో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, వీళ్ళు ఒక కొత్త అసాల్ట్తో అలెపో వెళ్ళిపోయి, అలెపో అనేది ఒక ప్రాంతం సిరియాలో, డెమాస్కస్ అనేది దాని రాజధాని. ఈ రాజధానిని కేవలం 8 రోజుల్లో ఆక్రమించుకున్నారు. 8 రోజుల్లో ఆక్రమించుకోగానే బషీర్ అల్ అసద్ ఆ ప్రాంతాన్ని వదిలేసి రష్యా వెళ్ళిపోయాడు. ఇది జరిగినటువంటి మొత్తం విషయం. టైం లైన్ అని అంటాం, ఒకసారి క్లియర్గా చదువుకోండి. సో రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ అసద్ కనుక మనం చూస్తే బషీర్ అల్ అసద్ 2000 సంవత్సరం నుంచి కూడా సిరియాని పరిపాలిస్తున్నాడు. ఈయన తండ్రి హఫీజ్ అల్ అసద్, ఈయన 1971 నుండి దాదాపు 2000 సంవత్సరం వరకు కూడా ఈయన సిరియాని పరిపాలించాడు. అంటే ఈయన ఒక 29 ఏళ్ళు, వాళ్ళ అబ్బాయి ఒక 24 ఏళ్ళు, అంటే మొత్తం ఎంత అయింది? 53 సంవత్సరాలు అసద్ కుటుంబమే సిరియాని పరిపాలిస్తోంది. డిసెంబర్ 8న అసాద్ ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే హయాత్ తహరీర్ అల్ షామ్ ఇందా చెప్పాను కదా, హెచ్టిఎస్ అనేటటువంటి సంస్థ సిరియా క్యాపిటల్ అయినటువంటి డెమాస్కస్ను ఆక్రమించుకుంది. అసాద్ 35 సంవత్సరాలకే ప్రెసిడెంట్ అయ్యాడు. సో చాలామంది అసద్ని ఇనీషియల్ డేస్లో సపోర్ట్ చేశారు. 68% సిరియన్ పాపులేషన్ అసద్ని సపోర్ట్ చేశారు. ఇనీషియల్గా అతను మంచి నాయకుడు, బాగా మోడ్రన్ అంటే ఆధునికంగా ఉన్నటువంటి వ్యక్తి. అసాద్ కూడా ఆప్థమాలజిస్ట్, అలాగే యాక్టివ్గా ఉండేవాడు పబ్లిక్లో, మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది, ఫ్యామిలీ చాలా అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. సో ముందు చాలా సిగ్నిఫికెంట్ పర్సనాలిటీగా సిరియాలో ఉన్నాడు. అయితే ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీస్, అంటే మన దేశంలో ఎలా అయితే ఎల్పిజి పాలసీస్ వచ్చాయో అలా సిరియాలో కూడా ఎల్పిజి పాలసీస్ వచ్చాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే
సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అనేటటువంటిది లోపించింది. అందుకే చాలామంది చూడండి, మన దేశంలో కూడా ఏమంటామంటే ఎల్పిజి పాలసీస్ వచ్చి మొత్తం ప్రైవేట్ రంగం అయిపోయిన తర్వాత ఫ్రీ ఫుడ్ ఎందుకు ఇవ్వాలి, ఫ్రీ వాటర్ ఎందుకు ఇవ్వాలి, ప్రభుత్వం ఎందుకు కొన్ని ఉచిత పథకాలు, అన్ని పథకాల గురించి అనట్లేదు, కొన్ని పథకాలు ఇవ్వాలి ఖచ్చితంగా, సర్వశిక్ష అభియాన్ లాంటివి. సో ఇలాంటి పథకాలు అవి ఎందుకు ఇవ్వాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇంకో ఇవ్వకపోతే ఇదే ప్రాబ్లం, సామాజిక న్యాయం అనేటటువంటిది లోపిస్తుంది. సో ఎవరైతే వెనకబడినటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేయాలి. ఇది చేయడంలో అసాద్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. సో దీనివల్ల ఏమైంది, కింద ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళకి నిరుద్యోగం పెరిగిపోయింది, అలాగే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వచ్చారు. అప్పటి నుండి అందరూ కూడా మాకు ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యం అనేటటువంటిది కావాలి అని గొడవ చేశారు. ఈలోపే 2011లో అరబ్ స్ప్రింగ్ అనేటటువంటి తునీషియా, ఈజిప్ట్ లాంటి దేశాలలో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వాలు రాచరిక ప్రభుత్వాలు వద్దు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రావాలని పెద్ద డిమాండ్లు వచ్చాయి. ఇది సిరియాలో కూడా వచ్చింది. కానీ అసాద్ ప్రభుత్వం ఒక తప్పు ఏం చేసిందంటే, ఇలా ఎవరెవరైతే ప్రొటెస్టులు చేస్తున్నారో వాళ్ళని చంపేయడం, ఇట్లాంటి ఇబ్బందుల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అమెరికా ఈ పర్టికులర్ విషయాన్ని ఉపయోగించుకుంది. రెబల్స్ ఎవరైతే అసాద్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళకి అమెరికా సపోర్ట్ ఇవ్వడం ప్రారంభించింది. అసాద్ ప్రభుత్వానికి అమెరికా ఎడ్డు అంటే రష్యా తెడ్డు అనాలి, వీడు ఎడ్డు అంటే వాడు తెడ్డు అంటాడు. సో రష్యా ఏమో అసాద్కి సపోర్ట్ చేయడం ప్రారంభించింది. రష్యా, ఇరాన్, హెజ్బుల్లా వీళ్ళందరూ అసాద్కి సపోర్ట్ చేశారు. అలాగే అసాద్ ఒకానొక సందర్భంలో కెమికల్ వెపన్స్, సారిన్ గ్యాస్ అనేటటువంటి ఒక కెమికల్ వెపన్ కూడా వాడాడు. చాలామంది దీనివల్ల చనిపోయారు. సో ప్రపంచవ్యాప్తంగా అసాద్ ప్రభుత్వం కొంత పాపులారిటీ కోల్పోవడానికి కూడా ఇలాంటి కెమికల్ వెపన్స్ బాగా ఉపయోగపడ్డాయి. ఫైనల్గా అసద్ ఈజ్ అవుట్ ఆఫ్ సిరియా నౌ, ఇట్ ఈజ్ ఇన్ రెబల్ హ్యాండ్స్. ఏం జరుగుతుందో సిరియాలో చూద్దాం. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న దయచేసి ఆన్సర్ని తెలపండి కమెంట్ సెక్షన్లో. అలాగే ఇటీవల సిరియా సంఘర్షణ పరిణామాల నేపథ్యంలో భారతదేశం తన దౌత్య వ్యూహాత్మక వైఖరిని ఎలా ముందుకు తీసుకెళ్లగలదు? 200 పదాల్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఇది ఇంతకుముందు ఇచ్చిన ప్రశ్న కాదు, ఈ టాపిక్కి రిలేటెడ్గా ఇచ్చాను. సో ఇది ఎలా అసద్ రెజ్యూమ్ కోల్పోయిందని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న క్లాస్. మరొక టాపిక్తో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.